ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న వన్ టీవీ న్యూస్లో మొట్టమొదటిసారిగా ఒక్క వీడియో 4 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వన్ టీవీ సీఓ బ్రహ్మానందరావు మాట్లాడుతూ ఈ వీడియోకి సమిష్ట కృషి చేసిన యూట్యూబ్ ఎస్ఈఓ విజయ్, యాంకర్ అరుణ, సబ్ ఎడిటర్ దేవా, వీడియో ఎడిటర్ శ్రీనుకి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో వన్ టీవీ న్యూస్ అభివృద్ధికి సిబ్బంది మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా వన్ టీవీ ఆఫీస్లో ఈరోజు ఘనంగా సంబరాలు చేసుకోవటం జరిగింది. వన్ టీవీ సిబ్బందికి, వన్ టీవీ వీక్షకులకి, అట్లాగే మాతో ప్రయాణం చేసేటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో పనిచేసే విలేకరులు, మా తోటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా వన్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యాజమాన్యం తరపున సీఈఓగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళ గడిచిన ఏడాది సంవత్సర కాలంలో మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరం వాళ్ళకి మరింత ఆనందంగా, వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరింత ఆనందంగా, సుఖ సంతోషాలతో, ఉన్నతమైనటువంటి పదవులతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా వన్ టీవీ కూడా ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాల్లో మాకున్న అనుభవాల రీత్యా ఇప్పటి వరకు మేము ప్రజా సమస్యలను ఏ రకంగా అయితే పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో, మా యాజమాన్యం మాకు ఇచ్చేటువంటి విలువైన సూచనలతోటి ఇక ముందు కూడా పూర్తిగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ ఏ ఒక్క పార్టీకి కానీ ఎవరికి కానీ కొమ్ము కాయకుండా మేము పూర్తిగా 100% ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వన్ టీవీ తరఫున తెలియజేస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఈరోజు మాకు ఒక శుభదినం లాంటిది. అంటే వన్ టీవీ షార్ట్స్ మేము వేరే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము. దీంట్లో రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒక షార్ట్ మా సిబ్బంది పోస్ట్ చేశారు. దానికి ఇంతవరకు వన్ టీవీ చరిత్రలో స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వీడియోకి 4 మిలియన్స్ అంటే 40 లక్షల పైగా వ్యూస్ వచ్చినది ఈ షార్ట్కి రావటం, అంతమంది ప్రజలు మమ్మల్ని ఆదరించటం, చూడటం, ఈ వీడియోని చాలా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా ఈ ఒక వీడియో ద్వారా సుమారు 11,000 సబ్స్క్రైబర్లని 10,500 సబ్స్క్రైబర్లని సాధించడం జరిగింది. ఇది చాలా మా సిబ్బందికి అందరికీ కూడా చాలా ఉత్సాహంగాను, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా కలిగింది. దీనికి కృషి చేసినటువంటి సిబ్బంది మా సోషల్ మీడియా టీము విజయ్ కానీ, దేవా కానీ, యాంకర్ అరుణ కానీ, అట్లాగే మిగిలిన టెక్నికల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో, ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్నారు, ఈ మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఇదే స్ఫూర్తితో షార్ట్స్ అనే కాదు, వీడియోస్ కానీ, స్టోరీస్ కానీ అన్ని రకాలటువంటివి కూడా ప్లాన్ చేసుకుని ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొంటూ ఇంకా ముందు కూడా ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు కూడా పైకి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఛానల్ని తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నా యాజ్ ఎ సీఈఓగా. సో మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ప్రేమాభిమానాలు ఎట్లాగే కంటిన్యూ అవుతూ సంస్థ మీద మీకు ఒబీడియన్స్ కానీ, సంస్థ పట్ల మీకున్న అభిమానం కానీ ఇక ముందు కూడా ఇలా కొనసాగుతూ ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక సాధనంగా మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.